దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరి సమయం ఇచ్చినటువంటి దైవజనులు, జీవం కలిగిన దేవుని సంఘ మరి దైవజనులు, అభిషిక్తులు, మన ప్రియ దైవజనులు ఉదయ పాష్ గారికి ప్రభునామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అదే రీతిగా మరి చేరికూడి ఉన్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. మరి రవి, అదే రీతిగా స్టీఫెన్, మరి ఇక యవన బిడ్డలందరికీ కూడా ప్రభునామములో వందనాలు తెలియపరుస్తున్నాం. దేవదాస్ అన్న గారికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది. మరి కొంచెం కాలాతీతమైంది నేను రావటం. రైల్వే స్టేషన్ దగ్గర ఒక వ్యాను అడ్డం వచ్చేసరికి ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అక్కడ అది క్లియర్ అయ్యి వచ్చేసరికి మరి కాస్త సమయం పట్టింది. నాకు చెప్పిన సమయం ఏంటంటే 8:30 కల్లా ఉండాలి అని చెప్పేసి మరి నేను ఒక 20 నిమిషాల వరకు లేటు పట్టిందనమాట ట్రాఫిక్ వల్ల. మొత్తానికి దేవుడు కృపను బట్టి దేవుడు నడిపించాడు. ఇది నాకు కేవలం దేవుడిచ్చినటువంటి ఈరోజు ఈ 17వ తారీఖున దేవుడిచ్చిన మహాకృప, సదవకాశం అని చెప్పేసి దేవుడే పాస్టర్ గారిని ప్రేరేపించి, మరి యూత్ వారిని ప్రేరేపించి దేవుడిచ్చినటువంటి సదవకాశం అని ప్రభునామములో తెలియపరుస్తూ ఉన్నాం. మంచిది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. హల్లెలూయా. ఒకసారంట ఒక ఆయన రాజుగారు ఒక పోటీ పెట్టాడంట. నాకు మరి కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను, అర్ధరాజ్యం ఇస్తాను, అయితే మీరేం చేయాలంటే మీకు చిన్న పరీక్ష పెడతా ఉన్నాను. అదేంటంటే ఈ కొలను ఒకటి ఉంది, ఈత కొలను. ఈ కొలను ఈ దరి నుంచి ఆ దరికి వెళ్తే చాలు అంటే అందరూ చాలామంది వచ్చారంట. ఇంకేముంది మనకి మంచి మహర్దశ పట్టింది అన్నట్టుగా. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన చెప్పి ఒక కండిషన్, అయితే ఆ చెరువులో భయంకరమైనటువంటి మొసళ్ళు ఉన్నాయి. ఈ చెరువు ఈ దరి నుంచి ఆ దరికి వచ్చిన వారికి నేను ఆ బహుమానం మా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని చెప్పేసి, అర్ధరాజ్యం ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు ఇక వచ్చిన వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారంట. ఎందుకు వచ్చిన గొడవ, దూకితే ఇక పిటక ముసుళ్ళు మనల్ని ఎందుకు బతకని ఆ చెరువులోనని చెప్పేసి ఎవరికైనా సర్దుకున్నారంట. ఈలోపు ఎవరో ఒక ఆయన దళామని దూకాడంట. దూకి అసలు హుస్సేన్ బోల్ట్ కంటే స్పీడ్గా స్ప్రింటర్ ఎవరో ఉన్నారు ఒక ఆయన, అమెరికన్ స్ప్రింటర్, ఆయనే చాలాసార్లు ఆ స్విమ్మింగ్ పోటీలో వచ్చాడనమాట. పేల్పో ఏదో ఉంటుంది అనమాట. ఆయనకంటే అత్యంత వేగంగా ఈదుకుంటూ అవకాడకు పోయాడంట. అవకాడకు పోయిన తర్వాత ఇక ఆ పూలదండ పట్టుకుని ఎవరా అని వస్తుందంట. రాజుగారు ఎంత వీరుని నేను చూడలేదు అని వచ్చాడంట. వాళ్ళందరూ వచ్చారంట. ఆమె ఇక పూలదండ అయిపోయే టయానికి ఆయన అంటున్నాడంట, నువ్వు ఆగమ్మ అక్కడ, ముందు అసలు నన్ను ఎవడరా నెట్టింది దీంట్లోకి, వాళ్ళు ఎవరు చెప్పాలి నాకు తేలాలి ఇప్పుడు అన్నాడంట. అంటే ఆయన దోకలేదు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్య పరిచర్లోనికి వెళ్దాం. చూడండి, కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం ఈ సమయంలో. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. చూడండి, ఇక్కడ కీర్తనకారుడైనటువంటి దావీదు చెప్తున్నాడు, దేవుడే నాకు ఆధారం. కొంతమంది మనుషులను ఆధారం చేసుకోవచ్చు, కొంతమంది రాజకీయ నాయకులను ఆధారం చేసుకోవచ్చు, కొంతమంది ధనవంతుల్ని ఆధారం చేసుకోవచ్చు, కొంతమంది పేరు ప్రఖ్యాతులు ఉన్న వారిని ఆధారం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కీర్తనకారుడైన దావీదు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, దేవుడైన యెహోవాయే నాకు ఆధారం. చూడండి, దేవుడైన ఆధారం అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఇంకొక వాక్యంలో కూడా కీర్తన గ్రంథం 22:10 కూడా అంటాడు, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే,
కీర్తనల గ్రంథం 4:1 కూడా అంటాడు, నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టినప్పుడు, చదవండమ్మా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించమని చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి, దేవుడి మీద ఆధారపడతా ఉన్నాడు దావీదు. అంటున్నాడు, దేవుడే నాకు ఆధారం అని చెప్పేసి. ఎన్నో ఆధారాలు ఉండొచ్చు. ఇప్పుడు ఈ భూమి ఉంది, మనం ఉన్నటువంటి ఈ భూమికి ఆధారం ఏంటి? ఈ భూమికి బేస్ ఏంటి అంటే, మనం గమనిస్తే ఈ భూమికి ఆధారం లేదు, శూన్యంలో ఇది తిరుగుతూ ఉందన్నమాట. దేవుని గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఆకాశములు, నక్షత్రము, భూమి, దేవుడి సృష్టి దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఒకసారి ఒక దైవజనురాలు నిన్న ఒక సాక్ష్యం చెప్పిందనమాట. పెదకాక అని వెళ్తే పాస్టర్ గారిని దర్శించి పలకరించేదానికి అక్కడ దైవజనురాలు అక్కగారు ఒక సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఆమె వాళ్ళు కొనుక్కున్నటువంటి ఇల్లు చుట్టుపక్కల వాటర్ లేవంట. అంతా కూడా ఎక్కడ బోరేసినా కానీ సవ్వలు అంటారు చూసారా, సవ్వలు అంటే ఏంటవి? ఉప్పల ఉప్పగా ఉండేటువంటి ఆ నీరు పడతా ఉన్నాయంట. ఏం విశ్వాసం ఏంటి? నేను నా దేవుడికి ప్రార్థన చేస్తా, భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు కాబట్టి ఆయన సేవ చేస్తూ ఉన్నాం, మాకు చేయకపోతే ఎవరికి చేస్తాడు మేలు దేవుడు అని చెప్పేసి ఆమె విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటుందంట. చాలామంది అన్నారంట, తూర్పు దిక్కున బోరేబాకమ్మా, నువ్వు డబ్బులు వేస్ట్ అవుతాయి, బోరేసినా కానీ ప్రయోజనం ఉండదు, రూపాయి కూడా తిరిగి రావు అని చెప్పారంట ఆమెతో. కానీ ఆమె విశ్వాసం ఏంటి? ఈ పడమర దిక్కున తర్వాత ఉత్తర దిక్కున బోర్లు వేసినా కానీ ఈ ఉప్ప నీరు, అదే సవలంటారు చూసారా, ఆ నీరు వచ్చింది. ఏం విశ్వాసం ఏంటంటే, తూర్పు దిక్కున నేను బోరేస్తాను, నా ఇంటికి నాకు మంచి నీరు దేవుడిస్తాడు అన్నటువంటి విశ్వాసం. ఈ బోర్లు వేసే వాళ్ళని, బోర్లు కోసే వాళ్ళని పిలిపించిందంట. వాళ్ళు కూడా చెప్పారంట, అసలు అక్కడ నీళ్ళే పడవమ్మా ఆ దిక్కులో అని చెప్పారంట. తర్వాత వాళ్ళ పాస్టర్ గారు అంటా ఉన్నాడంట, డబ్బులు వేస్ట్ అయిపోతాయి పాస్టమ్మ గారు, నీకేం అర్థం కావట్లేదు, మనం విశ్వాసంతో చేస్తున్నాం ఈ పరిచర్య అంతా, ఉన్న డబ్బులు వేస్ట్ చేసుకుంటే మనకి ఎక్కడి నుంచి వస్తాయి అంటున్నాడంట ఆయన. వాళ్ళిద్దరు కొడుకులు, ఆ పాస్టమ్మ గారికి ఆ పాస్టర్ గారికి, వాళ్ళిద్దరు కూడా అంటా ఉన్నారంట, మమ్మీ డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి, దగ్గర 30,000 40,000 వేస్ట్ అవుతాయి, ఇప్పుడు అంతా మళ్ళీ రికవర్ చేసుకోవాలంటే మనం చేసుకోలేం మన పరిస్థితి అని వాళ్ళు చెప్తున్నా. కానీ ఆమె విశ్వాసంతో చెప్పిందంట, నా దేవుడు నాకు గొప్ప కార్యము చేస్తాడు, దేవుడే నాకు ఆధారం అని చెప్పేసి ఆమె చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు బలిపీఠం దగ్గర. వాళ్ళేం బోరు తవ్వేవాళ్ళు వచ్చి బోరు తవ్వుతా ఉన్నారు. ఇకేమేమన్నావు, ఇంకో విశ్వాసంతో చెప్పింది కానీ ఇంకో డౌట్ ఉంది మైండ్లో, అక్కడ నీళ్లు కనుక పడకపోతే పాస్టర్ గారు ఏమంటాడో, వాళ్ళిద్దరు కుమారులు ఏమంటారో, డబ్బులు వేస్ట్ చేసేవంటారేమో, రూపాయి కాదు ₹1 కాదు, ఎంత డబ్బులు? 30,000-40,000 రూపాయలు. ఇక ఆమె విశ్వాసంతో ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేస్తూ ఉందంట. ఆమె వెళ్ళి మోకరించి వెళ్ళాం బోరు తవ్వుతున్నారంట. 30 అడుగులు లోతుకి వెళ్ళగా నీళ్ళు వచ్చేసినాయి అంట. 50 అడుగులు తవ్వితే కానీ రాని నీళ్ళు 30 అడుగులకే వచ్చినాయి అంట. ఆ నీళ్ళు కూడా చాలా స్వీట్గా ఉన్నాయంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకా అక్కడ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడి, అమ్మ నీ విశ్వాసం చాలా గొప్పది, దేవుడు ఉన్నాడు అని చెప్పేసి ఆ రోజు నుంచి ఆ సంఘానికి ఆ కార్యాన్ని బట్టి, దేవుడు చేసిన ఆ కార్యాన్ని బట్టి మరి చాలామంది వాళ్ళని ఆ పరిచర్యలోనికి చేర్చబడ్డట్లుగా నిన్న సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఆ అక్క దైవజనురాలు, నేను దేవదాసన్న గారు వెళ్ళాం పలకరించేదానికి. అక్కడ ఆ సహోదరి సాక్ష్యం చెప్తా ఉన్నారు. దేవుడే ఆధారం, దేవుడిని మించిన ఆధారం మనకేముంది? ఆయన నమ్ముకున్న వాళ్ళకి
మన దిక్కు ఎవరో? దేవుడే మన దిక్కు. జాన్సన్ నలుపు గారు కూడా అప్పుడప్పుడు ఈ 17వ తారీఖు కూటమే గ్రాండ్గా చేసేవాడు. అక్కడ బయట స్టేజ్ చేసి ఒక గ్రాండ్గా జరిగేదన్నమాట. నేను అడిగేవాడిని, నువ్వు వచ్చిన పాస్టర్ గారులు అందరికీ భోజనం పెడతా ఉన్నారు, మీరు అది కూడా జాయింట్లు వేసి పెడతా ఉన్నారు, ఏ నెల కూడా జాయింట్ తగ్గటం లేదు, ఎవరితో జాయింట్ అయ్యావు నువ్వు అన్నా. నేను ఏదన్నా మినిస్ట్రీతో జాయింట్ అయ్యావా అంటే ఆయన అంటున్నాడు, పై ఆయనతో జాయింట్ అయ్యా అంటున్నాడు. దేవునికి స్తోత్రం చేయలేదు. ఆయన మాటలు ఆశ్చర్యకరంగా ఉంటాయి మనకి. ఆ సమాధానం ఇంకా తిరిగి మాట్లాడలేమన్నమాట. ఆ బ్రెయిన్, మరి దేవుడు ఆయన అంత షార్ప్ కలిగిన మైండ్, దేవుడిని అంత ప్రేమించేవాడు. మరి ఇప్పుడు తెల్లారగట్ట లేచి ప్రార్థన చేసుకునేవాడు, తెల్లారపాటికి రెడీ అయిపోయాడు. మళ్ళీ ఈరోజు కూడా ఎవరు అంటున్నారు, మరి ఈరోజు కూడా గుర్తు చేసుకున్నారు ఎవరో ఫోన్లో మాట్లాడతా, చిన్న యేసన్న కదా జాన్సన్ గారు, చిన్న యేసన్న గారు లాగా వాడబడ్డాడు, చిన్న యేసన్న అంటూ ఉండేవాళ్ళు అనమాట. అంటున్నారు ఇందాక మధ్యాహ్నం నాతో ఫోన్లో మాట్లాడతా. నాకు ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఆయన లేరు, లేకపోయినా కానీ ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారంటే సేవకులు. ఆయన ఒక చెరగని ముద్ర, ఒక చిరస్మరణీయమైనటువంటి చిరస్మరణీయుడు, గొప్ప సేవ చేశాడు దేవుడి విషయంలో. చాలా ఒక ప్రతిష్టత కలిగిన సేవ, ఒక అద్భుతమైన సేవ చేశారని మరి చెప్పొచ్చు, దేవుడి పైన ఆధారపడి. దేవునికి స్తోత్రం. కనుక మన ఆధారం దేవుడే, మన ఆధారం దేవుడే. ఒక వాక్యాన్ని మీకు ఈ సమయంలో గుర్తు చేస్తా. ఆదికాండం 28వ అధ్యాయం 10, 11, 12 వాక్యాలు మనం చదువుకున్నట్లయితే, ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపుకు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగూకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలకనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను, కానీ దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను అని వాగ్దానం చేశాడు దేవుడు. ఇక్కడ ఈ సందర్భం మనకు తెలుసు, చాలా మంది సేవకులు చెప్పుంటారు, ఉదయ్ పాస్టర్ గారు కూడా చెప్పుంటారు, జాన్సన్ గారు కూడా చెప్పుంటారు. యాకోబు తన తండ్రి ఇంటి నుంచి బయలుదేరాడు. ఎక్కడికి? బెయేర్షెబా. బెయేర్షెబా అంటే 7 బావుల స్థలం అని అర్థం. బెయేర్షెబా నుండి బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాడు? తన మేనమామ ఊరైనటువంటి, తన తల్లిగారు కన్నోరు ఊరైనటువంటి పద్దనరాముకు బయలుదేరాడు. బెయేర్షెబా నుండి పద్దనరాముకి, హారాను ప్రాంతంలో ఉన్నటువంటి పద్దనరాము అన్నటువంటి ఊరికి బయలుదేరాడు యాకోబు. ఈ యాకోబు ఇస్సాకు, రిబ్కాకి 2 కుమారులు మనకు తెలుసు. పెద్ద ఆయన ఏశావు. అంటే పెద్ద ఆయన అంటే నెల తేడా ఏం కాదు, వాళ్ళకి సంవత్సరాల తేడా కూడా కాదు, ఒక సెకండ్ల నిమిషాలు అయి ఉండొచ్చు ఉదాహరణకి, లేదా సెకండ్లు అయి ఉండొచ్చు. ఆ ఏసేపు గారి మడెం పట్టుకునే యాకోబు గారు వచ్చేసాడు అనమాట. పోరాటం తల్లి గర్భంలోనే, నేను ముందు వెళ్తానంటే నేను ముందని చెప్పేసి.
ఇద్దరిని కంది ఆ తల్లి ఒకే కాన్పులో. రెబ్కమ్మ ఇద్దరిని కంది, ఏశావు, యాకోబు. ఇది చూడండి, ఏశావు అరణ్యవాసి. అరణ్యం లోకానికి సాదృశ్యం. అంటే ఈ ఏశావు ఇప్పుడున్న పరిస్థితులకి అన్వయించి చెప్తే ఇంటి పట్టున ఉండేవాడు కాదు, ఇంటి పట్టున ఉండే రకం కాదు ఈ ఏశావు. మరి ఎక్కడ ఉంటాడు? అరణ్య నివాసి, అరణ్యంలో ఉంటాడు, అంటే లోకంలో ఉంటాడు, బలాదురుగా తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు అప్పట్లో బళ్ళు లేవు, ఇప్పుడు బండి ఉంటే పాము మెలికలు వేసుకుంటూ తిరిగేది రోడ్ల మీద. ఏశావే కేరాప్ ఆవారా ఎవర్రా బాబు అంటే ఏశావే. ఇక ఈ ప్రాంతంలో గొడవలు ఉన్నాయి, ఎవరైనంటే ఏశావే. అరణ్యవాసి అంటే లోకస్తుడు. ఒక రకం చెప్పాలంటే దేవుడు ప్రేమ, దేవుడి భయము, దేవుడి పద్ధతి క్రమము లేని వ్యక్తి ఏశావు. చాలామంది ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. చూడండి, కొంతమందికి దేవుడి భయం ఉండదు. అంటే పుట్టేది క్రైస్తవ కుటుంబమే, కానీ దేవుడంటే లెక్కాజా ఉండదు అన్నమాట. దేవుడి భయం ఉండదు. ఇక బలాదూరుగా ఆ రోడ్ల మీద సంచరిస్తూ ఉంటారు. యాకోబు గుడార నివాసి. గుడారం దేనికి సాదృశ్యం? దేవుడి మందిరానికి, ఇంటికి, మనుషులకు కూడా సాదృశ్యం. అంటే యాకోబు ఇంటి పట్టునే ఉండేవాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన తల్లి చాటు బిడ్డ అనొచ్చు యాకోబుని. తల్లికి కావాల్సినవి అన్నీ ఇంట్లో అందిస్తా, తల్లిదండ్రులు మాట వింటా, తల్లిదండ్రులు ఏది చెప్తే అది జవదాటకుండా పెరిగినటువంటి వ్యక్తి ఈ యాకోబు. తల్లిదండ్రులు ఏది చెప్పినా దానికి పెడద్రంగా ఉంటా, తల్లిదండ్రులు మాట వినకుండా, తల్లిదండ్రులు ఏదని చెప్పారనుకోండి, ఏశావు ఇదిగో అటు వెళ్తున్నావు, బియ్యం కట్ట తీసుకురా అంటే ఈయనేమంటాడు ఏశావు? ఇస్సాకో రెబ్కమ్మో చెప్పారనుకోండి, బాయ్ బియ్యం కట్ట తీసుకురా, నేను దానిపో, లేదా వాడిని పంపి, వాడు ఉన్నాడు వాడిని పంపి. ఈ బాపత అనమాట. బలాదురుగా తిరిగి వస్తాడు, కానీ ఇంట్లో అన్నీ ఉండాలి, సకలం ఉండాలి. ఏశావుకి ఏం తక్కువైనా కుదరదు అక్కడ. మళ్ళీ మాంసం ప్రియుడు ఈ ఏశావు. యాకోబు మనం చూస్తే ఆయన ఏమంటారు, వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్ అనొచ్చు మన భాషలో చెప్పాలంటే. ఈయన నాన్ వెజ్, మాంసం లేనిదే ముద్ద దిగదు ఈయన గారికి, ఏశావు గారికి. ఇంకేదన్నా కూర వండామా ఇక తినడం. ఆ మధ్య విజయవాడలో మనకు కుటుంబం వెళ్ళి దర్శిస్తూ ఉంటాం. ఎప్పుడు వెళ్ళినా కానీ వాళ్ళు ఏదో ఒక మాంసం కూర పేరు చెప్తారు. నేను అన్నాను, కాయగూరలు ఏం తినరా బాబు మీరు అన్నా. ఒక అబ్బాయి పెయింట్కి వెళ్తాడు, ఇంకొక ఆయన ఏదో కరెంటు పనికి వెళ్తాడు. బాబు కాయగూరలే వండుకోరా? ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు పప్పు కానీ ఇంకేదన్నా చిక్కుడుకాయల కూర కానీ కాయగూరలు ఏదన్నా వండారా? ఆ రోజు మా కుండ అంతే ఉంటుందండి, పెద్దగా ఏమి తినరు ఇంట్లో వాళ్ళు. ఆ రోజు ఏదన్నా నీసు తీసుకొచ్చామా, మాంసం కూర తెచ్చామా, మెతుకు మిగలదు. మరి చేసిన సంపాదన అంతా ఈ మాంసం తింటాకే సరిపోతే మరి ఏం వెనకేసారు? అబ్బే వెనకేసేది ఏముండదండి. మేము నా ప్రాణమా తినము తాగుము, ఆ తర్వాత సంగతి వెనకేసేది. ముందు కడుపే దేవుడు. తిన్నామా? ఈరోజు ఒక చోట ప్రార్థన జరిగింది. ఆమె ప్రార్థన చేస్తా, అయ్యా మా అల్లుడికి కడుపే కైలాసం అయ్యా. ఏమో మా అల్లుడికి అంటే మంచి మర్యాద లేకుండా, అల్లుడు అంటే గౌరవం లేకుండా అంటున్నావు ఏంది సిస్టర్ గారు అంటే, నీకు తెలియదు పాస్టర్ గారు, తల్లిదండ్రులు బరాయించలేక అంట ఉంది. అమ్మ అట్టన కూడా తప్పు, ఆయనే మారతాడు అని చెప్పాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.
చూడండి, మాంసం లేనిదే ముద్ద దిగదు ఏశావుకి. మాంసం ప్రియుడు. ఒకసారి మనకందరూ తెలిసినటువంటి స్టోరీ. ఆయన మాంసం వేటాడటానికి వెళ్ళాడు, ఏం దొరకలేదు. వచ్చాడు, నకనకలాడుతూ ఉన్నాడు. ఈయన గారేమో కిచెన్లో ఉండి తాలింపులు వేస్తూ ఉన్నాడు. ఏం కూర? చిక్కుడుకాయ కూర. పెద్ద చిక్కుడు, గోరు చిక్కుడు, సంథింగ్ ఏదో. మొత్తానికి దాన్ని వండుతుంటే ఈయన తట్టుకోలేకపోయాడు. ఇక మసాలా వేసాడో ఏం చేశాడో, మంచి వంటగాడు అనమాట, చెఫ్. బైబిల్లో మంచి చెఫ్ ఎవరన్నా ఉన్నారంటే, మంచి వంట ఆయన ఎవరన్నా ఉన్నారంటే యాకోబు. నంబర్ 1 వంటగాడు అనమాట. మంచిగా తయారు చేస్తూ ఉన్నాడు ఆ భోజనాన్ని. వచ్చాడిన వచ్చేసి ఏమంటున్నాడు, అరే బాబు, నేను చచ్చిపోయేటట్టుండా కానీ నాకు నువ్వు వండిన కూర వేసి నేను భోజనం చేయాలి, ఆ కూర తీసుకురా అంటున్నాడు. ఈయన ఏమంటున్నాడు, కుదరదు, ఆ కూర ఇవ్వాలంటే ఒక షరతు ఉంది, కండిషన్ సప్లై. అదే ఇటువరకు రీఛార్జ్ కార్డుల మీద రాసేవాళ్ళు, ఇప్పుడు లేవులే అనుకోండి. కండిషన్ సప్లై, షరతులు వర్తిస్తాయి. ఏంటి ఆ షరతులు? యాకోబు, నీ జ్యేష్ఠత్వ హక్కుని నాకు ఇస్తే కానీ ఈ కూర నీకు ఇచ్చేదానికి ఉండదు. ఇజ్రాయేలీలకి జ్యేష్ఠత్వ హక్కు అంటే అది చాలా బ్లెస్సింగ్ అన్నమాట. జ్యేష్ఠుడికి వచ్చే బ్లెస్సింగ్ వేరు ఇజ్రాయేలీల్లో. ఆ దీవెనలు వేరు. ఆ కడమవారికి వచ్చే దీవెనలు వేరు, జ్యేష్ఠుడికి ఉండేటువంటి ఆ బ్లెస్సింగ్స్ వేరు అక్కడ. కాబట్టి జ్యేష్ఠుడిగా పుట్టడం ఇజ్రాయెల్ దేశంలో అది ఒక అదృష్టం. ఇప్పుడు ఈయనేమంటున్నాడు, జ్యేష్ఠత్వకు ఇవ్వమంటున్నాడు. ఇప్పుడు ఈయనేమంటున్నాడు, ఒక్క పూట కూటి కోసం ఏం చేశాడు, జ్యేష్ఠత్వ హక్కు దాని విలువ తెలియకుండా ఇచ్చేసాడు, తమ్ముడికి ఇచ్చేసాడు. ఆ చిక్కుడుగాయల కూర ఏం తీసుకు తిన్నాడు. జ్యేష్ఠత్వ హక్కు ఆయన పొందుకున్నాడు. అంటే జ్యేష్ఠుడికి వచ్చే బ్లెస్సింగ్స్ అన్నీ ఆయనకు వచ్చేసినాయి ఆటోమేటిక్గా. ఈయనకి ఆ బ్లెస్సింగ్స్, దేవుడి ద్వారా వచ్చే ఆ బ్లెస్సింగ్స్ అన్నీ పోయినాయి. అవి ఎప్పుడో బ్లెస్సింగ్స్తో నాకెందుకు, ఇప్పుడు ప్రాణం పోకుండా ఉంటే చాలు అనుకున్నాడు ఆయన. ఒక్కరోజు ఉపవాసం ఉండి, జ్యేష్ఠత్వ హక్కు చాలా విలువైంది, జ్యేష్ఠుల సంఘం, దేవుడి రాజ్యం చాలా విలువైంది, దాని కొరకు ప్రతిష్ఠితగా ఉండాలి, నేను ప్రతిష్ఠిత భక్తి చేయాలి అనుకోలా యేసావు. అప్పుడు చూద్దాంలే. ఇప్పుడు కూడా కొంతమంది ఎలా భక్తి చేస్తున్నారంటే, యేసు ప్రభు వచ్చినప్పుడు చూద్దాంలే, అప్పటికప్పుడు రెడీ అయిపోదాం, అప్పటికప్పుడు ప్రార్థనలు చేద్దాం, అప్పటికప్పుడు మనం సిద్ధపడదాం అన్నట్లుగా ఉన్నారు. కొంతమంది అలా కాదు, భక్తిగా వాళ్ళ భక్తిని కొనసాగిస్తూ యేసయ్య రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? కనుక ఈ యాకోబు, ఈ ఏశావు ఏం చేశాడంటే, అంత మాత్రమే కాకుండా తల్లికి తండ్రికి ఇష్టము లేనటువంటి పెళ్ళిళ్ళు చేసుకున్నాడండి. లోకస్తుడు కదా, లోక స్నేహాలు ఉంటాయి కదా. చెప్పేవాళ్ళు ఎవరు ఆయనకి? తల్లిదండ్రుల మాట ఎండవు, పెద్దోళ్ళ మాట లెక్కలేదు. ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళనే చేసుకొచ్చుకున్నాడు, హేతు కుమార్తెల్ని. వీళ్ళ వల్ల ఇస్సాకు ప్రాణం, రెబ్కా ప్రాణం విసిగిపోయింది. ఇప్పుడు యాకోబుతో ఏం చెప్తున్నారంటే, బాబు, మీ అన్నలాగా కాకుండా నువ్వు వెళ్ళి మీ మేనమామ ఇంటికి వెళ్ళి, మీ మేనమామకి 2 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళల్లో ఒక ఆమెని వివాహము చేసుకోవాలి. ఈ హేతు కుమార్తెల వల్ల మా ప్రాణం విసిగిపోయింది. పెద్దోడు ఉన్నాడే ఏశావు, చెప్పిన మాట వినుకోకుండా వాడు ఇష్టారాజ్యంగా ఇట్టా చేసుకొచ్చుకున్నాడు. ఆ వచ్చిన కోడళ్ళేమో అన్నవేయమ్మ అంటే వినపడినట్టు వెళ్ళిపోతారు. మంచిల్లు అమ్మ అంటే మంచిల్లు ఇచ్చే దిక్కు లేదు, పట్టించుకునే పరిస్థితి లేదు. నువ్వైనా రక్త సంబంధిని చేసుకుని వచ్చి మమ్మల్ని చూడరా బాబు అని చెప్పేసి ఇస్సాకు దీవించి యాకోబుని తల్లి అన్నీ సర్ది
ఇంకా మోటాముళ్ళ సర్ది ఇక ఆయన పంపించారు. ఏ రోజు ఇల్లు వదలనేటువంటి ఈ యాకోబు ప్రయాణం ప్రారంభించాడు. ఎక్కడి నుంచి? బెయేర్షెబా నుండి ప్రారంభించాడు. హారాను ప్రాంతమైన పద్దనరాము వెళ్ళేదానికి వెళ్తా ఉన్నాడు. కాస్త దూరం బాగానే చీకటి పడిపోయింది. చీకట్లో తన ప్రయాణాన్ని కొనసాగించలేకపోతున్నాడు. ఇప్పట్లాగా లైట్లు లేవు, కన్ను పొడిస్తే కానరాని చీకటి, చిమ్మ చీకటి, ప్రయాణం సాగటంలా. సరిగ్గా అక్కడే ఉండి మోకరించి ప్రార్థన చేసుకుని ఒక రాయి తీసుకొచ్చుకుని తలగడగా పెట్టుకుని నిద్రపోయాడు. నిద్రపోతే ఒక కాస్ట్లీ కల వచ్చింది యాకోబు గారికి. ఇప్పుడంటే సినిమాలు తీయాలంటే సెట్టింగ్లకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. అదేం బాధలే, అదేం లేదు ఆయనకి. ఒక మంచి అద్భుతమైన కలగన్నాడు. దేవుడు మనకిచ్చిన వరం ఏంటంటే చక్కగా పని చేసుకొచ్చి చక్కగా కష్టపడి రెక్కల ముక్కలు చేసిన కష్టపడి వేడి నీళ్ళు పోసుకుని వేడి ముద్దన్నం తిని పడుకున్నామంటారు. ప్రాణం ఏడకో వెళ్ళిద్ది. ఇక ఎక్కడికి వెళ్ళిద్ది? మంచి కళలు వస్తామంటాయి. అక్కడికి వెళ్ళామంట, ఇక్కడికి వెళ్ళామంట, అది చేసామంట, ఇది చేసామంట. చూడండి, మంచి కళలు వస్తూ ఉంటాయి. రూపాయి ఖర్చు పెట్టుకోకుండా మంచి సెట్టింగులు ఆ కళల్లో మంచి చక్కగా చూడండి, మంచి స్వప్నాలు దేవుడు ఇస్తాడు. అలాగే ఒక మంచి కలగన్నాడు యాకోబు. ఒక మంచి కలగన్నాడు. ఆ కలలో ఒక పెద్ద నిచ్చెన, పెద్ద ల్యాడర్ ఆకాశం నుంచి యాకోబు నిద్రపోతున్న స్థలానికి వేయబడింది. ఒక కొన మీద నుంచి దేవదూతలు యాకోబు దగ్గరికి దిగుతూ ఉన్నారు. మరొక పక్క ఉన్నటువంటి కొన మీద నుంచి దేవదూతలు ఎక్కుతూ ఉన్నారు. ఆ కళ అలా కంటిన్యూ అవుతుంది, వస్తూ ఉంది. ఆ నిచ్చెన పైభాగంలో దేవుడైన యెహోవా ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను నిశ్చయముగా నేను ఆశీర్వదించబోతా ఉన్నాను, నీవు ఉన్నటువంటి ఈ స్థలాన్ని నీకు స్వాస్యముగా ఇవ్వబోతా ఉన్నానని దేవుడు మాట్లాడి యాకోబుని బలపరిచాడు. ఈలోపు తెల్లవారిపోయింది. కళ్ళు తెరిచి చూశాడు. చూసేసరికి ఏం లేదు. ఇక అక్కడ ఆయన పడుకున్నటువంటి ఆ ప్లేస్ ఉంది, ఆ రాయి ఉంది. ఇంకక్కడే మోకరించి, అమ్మో ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి, ఇది భయంకరమైనటువంటి స్థలం, దేవుడు నిర్ణయించుకున్నటువంటి స్థలం. నేను వెళ్ళేటువంటి ఆ ప్రాంతానికి దేవుడు తోడై ఉండి, దేవుడు కాపాడి నన్ను రక్షించి ఆ ప్రాంతం నుంచి నన్ను ఆశీర్వదించి మరలా నా తండ్రి ఇంటికి నన్ను తీసుకుని వచ్చేటువంటి సమయంలో ఇక్కడ దేవుని కొరకు ఒక గొప్ప మందిరాన్ని కడతానని ఆ రాయికి నూనె పోసి ప్రతిష్ఠించి అక్కడ ఒక ప్రతిష్ఠ చేసుకున్నాడు. ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు యాకోబు. దేవుని మందిరాన్ని నిర్మిస్తాను. ఇంకా ఆ స్థలానికి అంత పేరు లూజు అనేటువంటి ఉండేదన్నమాట. ఇప్పుడు దేవుడు దర్శించాడు కాబట్టి యాకోబుని ఆ స్థలానికి లూజు ఏమైపోయింది? బేతేలుగా మార్చబడింది. ఒకప్పుడు మనం కూడా లోకంలో ఉన్నప్పుడు లూజుగానే ఉండేవాళ్ళం, లూజుగా మాట్లాడేవాళ్ళం, లూజుగానే ప్రవర్తించేవాళ్ళం. ఎవరిని ఏ మాట అనేది అర్థమయ్యేది కాదేమో. కానీ దేవుడు దర్శించి, దేవుడు రక్షణనిచ్చి, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం రక్షణ పొంది బాప్తిస్మం తీసుకుని ఆయన బిడ్డగా మార్చబడినటువంటి మనకి ఉన్న ధన్యత ఏంటంటే రాజులైన యాజక సమూహం, జ్యేష్ఠులైన సంఘం. దేవుడు మరలా రారాజుగా రాబోతా ఉన్నాడు. మన దేవుడు ఎవరో? కింగ్. మన దేవుడు ఎవరో? పగడాలుగా ప్రవీణ్ అన్న చెప్పేవాడు, మై కింగ్. మనం అందరం కూడా చెప్పాలి. ఎవరైనా మనకి రాజు, మన ప్రభువు, మన దేవుడు, మనం ఆధారపడాల్సినటువంటి దేవుడు, సజీవుడైన వాడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. కనుక
ఒక యాకోబు దేవుడి మీద ఆధారపడతా ఉన్నాడు. తన మార్గమంతటిలో దేవుని కాపుదల మీద ఆధారపడతా ఉన్నాడు. చూడండి, మొన్న ఒక 4 రోజుల క్రితం అనుకుంటా, 4 రోజులు 3 రోజులు అవుతుంది, ఈ ఫ్లైట్ ఒకటి, ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఒకటి ఎక్కడి నుంచి బయలుదేరింది? అహ్మదాబాద్, గుజరాత్ నుండి బయలుదేరి లండన్ వెళ్తా ఉంది. అది అంతకుముందు ఢిల్లీ నుంచి బయలుదేరి అదే ఫ్లైటు అహ్మదాబాద్ వచ్చింది. ఆ ఫ్లైట్లో సిగ్నల్లో పనిచేయట్లేదంట, ఏసీ పనిచేయట్లేదంట. ఆ ఫ్లైట్లో ప్రయాణం చేసిన ఒక వ్యక్తి ఇదంతా వీడియో తీసి, ఇలాంటి ఫ్లైట్లో ఎలా ప్రయాణం చేయగలం? ఎయిర్ ఇండియా వాళ్ళకి పంపాడు. అది చూడండి, ఇది కొద్దిగా రెక్టిఫై చేయండి, మీరు దీన్ని రిపేర్ చేయండి, ఇది ఫ్లైట్ ప్రాణాలతో కూడుకుంది అని చెప్పేసి అంటే, వాళ్ళు వెంటనే ఏం చేశారంటే, మరి దాన్ని చెక్అవుట్ చేసి ఉంటారు, చెకింగ్ చేసి ఉంటారు. అయినా కానీ వాళ్ళు దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాన్ని దాన్ని బాగు చేయకోకుండా మరలా ఏం చేశారు, అహ్మదాబాద్ నుంచి లండన్కి బయలుదేరింది ఆ ఫ్లైట్. దాదాపుగా 200 ఎంతమంది అండి? 42 మంది, 242 మంది ఆ ఫ్లైట్లో ఎక్కారు. ఈ పైలట్ ఉంటాడు, కో పైలట్ ఉంటారు, ఇంకా అది మళ్ళీ ఇంధనం ఉంటుంది, వీళ్ళ లగేజ్ ఉంటుంది, 30 కేజీల లోపు లగేజ్ ఉంటుంది. ఇదంతా ఇక ప్రయాణం ప్రారంభమైంది. రన్వే మీదంట 2.5 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అది పైకి లేవాలంట చిన్నగా అలాగా. కానీ ఇక్కడ ఎట్లా జరిగింది? 1.5 కిలోమీటర్కే ఎత్తుకెళ్ళిపోయిందంట హైలోకి. అది వెళ్ళిపోయిన నిమిషాల వ్యవధిలోనే మళ్ళీ కిందకు కూలిపోయింది. అది అదేందో చూడండి, మరి ఆ దురదృష్టం ఏందో కానీ మెడికల్ విద్యార్థులు, డాక్టర్లు, వైద్య విద్య నేర్చుకుంటున్నటువంటి వారు అక్కడ మెస్లో వాళ్ళు భోజనం చేసే టైంలో, భోజనం టిఫిన్ చేసే టైంలో వెళ్ళి వాళ్ళ మీద ఆ బిల్డింగ్ మీద పడింది. అక్కడ మెడికోలు దగ్గరగా ఒక 20 మంది పైబడి చనిపోయారు అక్కడికక్కడికే. ఫ్లైట్లో ఒక్క ఆయన మాత్రం మరి ఎలాగో ఒక్క ఆయన బయటపడ్డట్టున్నాడు. ఇంకా మిగిలిన 241 మంది బూడిదైపోయారు. కాపుదల ఉందా వాళ్ళకి? ఆస్తి ఉంది, లండన్లో ఉద్యోగాలు ఉన్నాయి, కోటీశ్వరులే, అన్నీ ఉన్నాయి. రక్షణ ఉందా? కాపుదల ఉందా? ఈ రోజుల్లో లక్షలుండా వ్యక్తికి కూడా రక్షణ లేదు. మనం చాలా అదృష్టవంతులు అని చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. మనకి ఉచితంగా ప్రభువు రక్షణ ఇచ్చాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఈ లోకానికి వచ్చి, దేవాతి దేవుడు తనను తాను తగ్గించుకుని రిక్తునిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆఖరి రక్త పొట్టు వరకు మన కొరకు కల్వారి శిలువలో రక్తాన్ని కార్చాడు. మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. పునరుద్ధానపు బలాన్ని, శక్తిని ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆదరణకర్త పరిశుద్ధాత్మదేవుడు నడిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవుడు తన అభిషేకంతో మనల్ని నింపుతూ ఉన్నాడు. తన మహిమ కలిగిన రాజ్యానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, కాపుదల లేదు. మొన్న మధ్య కరోనా వచ్చిన టైంలో కూడా చాలామందికి డబ్బున్న వాళ్ళే, కానీ కాపుదల లేకుండా అయిపోయింది. మన జాన్సన్ గారు కూడా మరి ఆ కరోనా టైంలో దేవుడు ఆయన్ని పిలుచుకున్నాడు. హాస్పిటల్లో ఉండి ఫోన్ చేశాడు నాకు. అప్పుడు స్టీఫెన్ వెళ్ళి ఇచ్చాడు ఫోన్ మామయ్య మాట్లాడతాడు పాస్టర్ గారు మీతో అని చెప్పేసి ఇచ్చాడు. ఆయన ఎక్కడో మాట్లాడుతున్నాడు, ఎక్కువ మాట్లాడలేదు, 1-2 నా పరిస్థితి బాగాలేదు పాస్టర్ గారు, నా గురించి ప్రార్థన చేయండి. పక్కనే అమ్మాయి ఉందా అన్నాడు. ఉంది, పక్కనే ఉండి ప్రార్థనలో ఉందని. అమ్మాయికి పోరాను, అమ్మా కొంచెం గట్టిగా ప్రార్థన చేయమ్మా, నేను రికవర్ అవ్వాలి, తల్లి ప్రార్థనగా మంచిగా ప్రార్థన చేయమ్మా బలంగా అన్నాడు.
సరే అన్న అంది. ఇక అంతే, ఫోను ఇంకా అయిపోయింది. ఆ తర్వాత ఆమె ప్రార్థనలో నుంచి లేచి ఒక దర్శనం చెప్పింది నాకు. ఒక పెద్ద చెట్టు, అటు పెద్ద చెట్టు కాదు, ఇటు చిన్నది కాదు, నడి వయసులో ఉంది, మంచి చెట్టు, బలంగా ఉంది. ఆ చెట్టు వేళ్లతో సహా పడిపోయింది. ఇలా వచ్చింది పాస్టర్ గారు. నాకు ఇక అర్థమైపోయింది అనమాట, దేవుడికి ఆయన ఇష్టంగా ఉన్నాడు, దేవుడు ఆయన్ని తీసుకోబోతున్నాడని. ఆ తర్వాత రెండో రోజు ఆ వార్త ఫేస్బుక్లో చూడటం జరిగింది. మేము వద్దామనుకుని ప్రయత్నం చేసి, కానీ పోలీసులు మాకెళ్ళి లాక్డౌన్ అయ్యి పెట్టి అడావుడిగా ఉన్నారు. మమ్మల్ని ఎటు కదలనీట్లా ఆ చుట్టుకుంట ఏరియా నుంచి. లైవ్లోనే ఆయన బరియల కార్యక్రమం చూస్తూ ఉన్నాం. మన ఇక్కడ నుంచి యూత్ బెడ్లు తీసుకుని వెళ్తాం, అవన్నీ అది చూడటం జరిగింది. ఏదేమైనా గొప్ప సేవకుడిని మనం కోల్పోయాం. ఆయన అలాంటి సేవకుడు అరుదు ఉండటం. చాలా ప్రేమ కలిగిన ఆయన, దేవుడి మీద ఆధారపడేవాడు. ఈరోజు ఏం వాక్యం చెప్పాలి నాకు అర్థం కాల. సరే, ఆయన ఎప్పుడు అంటూ ఉండేవాడు కదా జాన్సన్ గారు, యెహోవా ఈరే అనేవాడు. ఏదన్నా ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి, మన ఫెలోషిప్ సందర్భంగా చేయాలి. గీతా రిజెర్సీ అంటాడు, దాంట్లో పెట్టాలి మీటింగు, పాస్టర్లను పిలిచి. గుంటూరులోనే పెద్ద హోటల్ క్యాపిటల్, దాంట్లో పెట్టాలి అంటాడు. పెట్టాడు క్యాపిటల్లో, గీతా రిజెర్సీలో పెట్టి. ఎలాగా ఇదంతా ఆర్థికంగా ఎలాగా? మనకెవరు స్పాన్సర్లు లేరు కదా. అంటే యెహోవా ఈరే, దేవుడి మీద ఆధారపడటమే నాకు తెలుసు, ప్రార్థన చేయండి అనేవాడు. దేవునికి స్తోత్రం. కార్యక్రమాలు కూడా అలాగే ఘనంగా దేవుడు జరిగించాడు. ఈరోజు ఏం వాక్యం చెప్పాలా అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు, దేవుడే మన ఆధారం కదా అంటూ ఉండేవాడు జాన్సన్ గారు. ఇదే వాక్యాన్ని సంఘంలో పంచుకుందాం. ప్రైజ్ లార్డ్. కనుక దేవుడే మనకు ఆధారం. స్టీవెన్సన్ అన్న గారు పాట రాశాడు కదా, బలమును నమ్ముకొని భంగపడ్డాను, బలమును నమ్ముకొని భంగపడ్డాను. శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరను. శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. హల్లెలూయా. బలమును నమ్ముకుని భంగపడ్డాను, ధనమును నమ్ముకుని దగాపడ్డాను. ఎవరు నమ్ముకోవాలి? ధనాన్న, బలాన్న, బలగాన్న? ఎవరిని? దేవుణ్ణి నమ్మితే చాలు మనకే. దేవునికి స్తోత్రం. దేవుడి పైన ఆధారపడితే చాలు. మన బలం ఎవరో, మన ధైర్యం ఎవరో? దేవుడే మన ధైర్యం, దేవుడే. జాన్సన్ గారు దేవుడు పిలుచుకున్న తర్వాత ఈ పరిచర్య ఆగిపోయిద్దని చాలామంది పాస్టర్లు అన్నారు. తర్వాత చాలామంది నాకు ఫోన్ చేశారు, ఎలా ఉంది, కొలాప్స్ అయిందా పరిచర్య? నేను అన్నాను, ఎందుకురా బాబు మీరు ఆ సునకానందం పొందుతారు, దేవుడు ఏర్పాటు చేసిన పరిచర్య. దేవునికి స్తోత్రం. ఆ పరిచర్య ఆగదు, దేవుడే ఆధారం. ఆ పరిచర్యకి శక్తి చేత బలము చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా దేవుడే నడిపిస్తాడు.
మంచి అభిషిక్తుడైన సేవకుడు ఉదయ్ గారిని ద్వారా అద్భుతమైనటువంటి పరిచర్య దేవుడు ఇప్పుడు జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, మనం వాళ్ళ మీద వీళ్ళ మీద మనుషుల మీద ఆధారపడతాం. దేవుడే మన ఆధారం, దేవుడే మన ఆశ్రయం. మాది మన్నవ గ్రామం, పొన్నూరు దగ్గర మన్నవ మాది. పొన్నూరుకు ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మాది ఒక కుగ్రామం, కొంచెం పెద్దూరే. ఆ గ్రామంలో పుట్టి పెరిగాను అనమాట. తర్వాత ఆశ్చర్యకరంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వచ్చిన టైంలో నేను కొద్దిగా రాడికల్ భావాలు ఉండి, కొద్దిగా ర్యాష్గా ఉంటూ, కొద్దిగా రౌడీ మెంటాలిటీతో అలా ఉండేవాడిని అనమాట, కొద్దిగా జులాయిగా. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను, ఒక వ్యక్తితో గొడవ వచ్చింది. ఆ వ్యక్తిని, నాకు విపరీతమైన కోపం ఉండేది అప్పట్లో, ఇప్పుడు లేదులేండి, దేవునికి స్తోత్రం. విపరీతమైన కోపం. ఆ కోపంలో ఏంటంటే ఒక చిన్న గొడవ చిలికి గాలివానై పెద్దదయింది. నేనేమనుకున్నా అంటే ఆ వ్యక్తిని, నాతో గొడవ పడ్డ వ్యక్తిని చంపేద్దాం అనుకున్నా. అది ఎవరికి తెలియదు. నేను కత్తి ఒకటి కొనుక్కుని ఇక రెక్కి నిర్వహిస్తున్నా. వాడు హాస్టల్ నుంచి వస్తాడు, ఇది ఇక్కడ ఉండాలి, ఇటు చేయాలి, అట్లా చేయాలి, ఇటు చేయాలి అని చెప్పేసి, మీరు నమ్మండి 10 రోజులు ప్రయత్నం చేశా. 11వ రోజు ఈరోజు ఇక్కడ అయిపోయాక, ఈరోజు దేవుడు కూడా ఆడిని కాపాడలేడు అనుకున్నా. ఈలోపు మా మేనమామ గారి ఊరు నుంచి ఒక ఆయన చదువుతున్నా, డిగ్రీ, నేనేమంటారు. ఆయన అన్నాడు, అబ్బాయి బాగున్నావా అన్నాడు. బాగానే ఉన్నానన్నా, ఏంటి ఇట పలకరేస్తున్నావు, ఏంటి సంగతులు అంటే, మీ మేనమామ అడిగాడు, అదా నీతో పని ఉందని అనుకుంటా తీసుకెళ్ళాడట. తీసుకుని వెళ్ళిన తర్వాత ITI కాలేజ్ గ్రౌండ్, అక్కడ తెనాలి చిన్నరావు ఊరు అటు ముత్తినశెట్టిపాలెం మీద ఉంటుంది, అక్కడ ITI కాలేజ్ గ్రౌండ్లో ఒక 20-30 మంది కూర్చుని ఉన్నారు. నేనేమనుకున్నా అంటే, ఈయనెవరు నన్ను తీసుకొచ్చేది చేయటానికి తీసుకొచ్చాడు ఇక్కడికి, ఆడితో నాతో గొడవ పడ్డవాడితో కొమ్మక్క ఏదో చేయటానికి వచ్చాడు అనుకుంటున్నాను నేను. సర్లే, నా మీదకు వస్తే నన్ను ఒక్కడిని చంపాలనుకుంటే నేను అక్కడ నలుగురిని చంపేస్తానని అనుకుంటున్నా మైండ్లో. మూర్ఖత్వం అలా ఉండేది అప్పుడు. మనకి ఏం తెలుసు, ఏమంటారు అది, ఉడుకు రక్తం అట్లా ఉండేదన్నమాట. అంత ఫోర్స్గా ఉండేవాడిని. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూర్చుని బైబిళ్ళు ఉన్నాయి, ఒక 20-30 మంది కూర్చుని వాళ్ళల్లో జాషువా అని వాక్యం చెప్తా ఉన్నాడు. అరే బాబు, ఇవన్నీ మాకు తెలుసులేరు నాయన, మా ఊర్లో కూడా ఉన్నాయి ప్రార్థనలు, ఇవన్నీ వదిలిపెట్టండి, నాకు ఎందుకు వచ్చిన గొడవ అంటే, వాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టి దేవుడి గొప్పతనం గురించి చెప్తా ఉన్నారు, దేవుడి శక్తి గురించి చెప్తా ఉన్నారు. వాళ్ళకి 30 మంది 20 మంది అలా చెప్తూ టైము బాగా లాంగ్ అయిపోయింది, పొరలాంగ్ అయిపోయింది. ఇంకా హాస్టల్కి వెళ్ళే పరిస్థితి లేదు. సరిగ్గా వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అక్కడ కూడా ప్రార్థన జరుగుతుంది రేత్రి. ఇదేం కర్మరా బాబు, ఏందన్నా వెంకటరానా తీసుకొచ్చి ఈ పని చేసావు నన్ను, బాగా అసలు వింటా లేదు ప్రార్థన, నువ్వేమన్నా ఏదో కిస్మిస్ పండక్కి అలా వెళ్ళేవాళ్ళం మేము, సమాధుల పండక్కి ప్రార్థనకి. ఇప్పుడే నువ్వు తీసుకొచ్చి పూర్తిగా ప్రార్థనలో దించేసావు, ఏంది పరిస్థితి అంటావంటే, అక్కడ ప్రార్థన జరుగుతుంది ముమ్మరంగా. నాకేం ఇష్టం లేదు, మరి ఎటు వెళ్ళటా కుదరదాడా. ఇంకా అక్కడే ఉండిపోయా. ఆ రాత్రి ప్రార్థన జరిగే టైంలో ఒక తల్లి పరిశుద్ధాత్మాభిషేకం చేత నింపబడి నా గురించి ప్రవచిస్తోంది. నా కుమారుడా, నేను తల్లి గర్భంలోనే రూపించుకున్నా, నీకున్న ఆలోచనలు మంచివి కాదు, సైతాన్ వల్ల కలుగుతున్నాయి, సైతాన్ని నాశనం చేయాలనుకున్నాడు, కానీ నా ప్రణాళికలు ఉన్నాయి నీ మీద, నువ్వు ఆ కత్తి తీసి పడవేయి అని చెప్తే నేను ఆశ్చర్యపోయా. అసలు ఇంకెవడో చెప్పలేదు కదా ఈ కత్తి గురించి, ఏమకెట్ట తెలుసు బ్రదరు అన్న పక్కన. దేవుని అభిషేకం చేత నింపబడి దేవుడే ఆమె ద్వారా మాట్లాడుతున్నాడు. సరికి దేవుడు ఉన్నాడు అని నమ్మి ఆ తర్వాత చిన్నంగా రక్షణ పొంది ఆ కత్తి తీసేసాను. ఆ తర్వాత ఈ రింగులు ఉండే, నాకు ఈ రింగులు తీసేసాను, జులపాల జుట్టు అదంతా ఉండేది, అదంతా తీసుకెళ్ళి సెలూన్లోకి అంటక్రాప్ వేసుకొచ్చారు, తెల్లబట్టలు ఇచ్చారు, బైబిల్ ఇచ్చారు. 4 రోజులు అక్కడే ప్రార్థన చేసుకున్నా. ఇంకా హాస్టల్ లేదు, కాలేజీ లేదు, చదువు లేదు, సంజ లేదు, పోయినాయి మొత్తం. ప్రార్థనలో దిగాము. ఇంకా అంటే దేవుడు నడిపించాడు అనమాట, రక్షించాడు. ఆ తర్వాత నేను మా ఇంటికి వెళ్తే మా ఊర్లో అందరూ ఆశ్చర్యపోయారు. సరే, ఇంటర్మీడియట్ పూర్తి కాకుండానే ఆ తర్వాత కొన్నాళ్ళు ఊర్లో ఉండి బైబిల్ ట్రైనింగ్లకి వెళ్ళి దేవుడు మహాకృపను బట్టి
విద్యాసాగర్ గారి దగ్గర ట్రైనింగ్, ఆ తర్వాత లాస్ట్లో ఏసన్న గారి దగ్గర హొసన్న మినిస్ట్రీలో ట్రైనింగ్ చేసి అక్కడ కొన్నాళ్ళు ఉండి బయటికి వచ్చి దేవుడి పిలుపు దర్శనంతో పరిచర్య చేస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. పరిచర్య చేస్తూ ఉన్నా, అంత బాగానే ఉంది. అయితే ఈ ఒక్కటి చెప్పి నేను ముగింపులోకి తీసుకొస్తాను. అయితే మా నాయన దగ్గర, అంటే మా నాన్న దగ్గర బియ్యం తీసుకొచ్చుకుంటున్నా. మాకు ఒక 2 ఎకరాల పొలం ఉండేది. బియ్యం తీసుకొచ్చుకుంటున్నా. పెళ్ళి అయింది, పాప ఉంది, బియ్యం తీసుకొచ్చుకుంటున్నాను అనమాట నెల. మరి వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నేను వెళ్ళినప్పుడు ఇస్తున్నారు, తెచ్చుకుంటున్నా. అట్లా 1 సంవత్సరం అయింది. 2వ సంవత్సరం కూడా 2 నెలలు వెళ్ళాను. 3వ నెల వెళ్ళా, మార్చి నెలలో బియ్యం తెచ్చుకునేదానికి వెళ్తే మా నాన్న, మా అమ్మ, మా చెల్లెళ్ళు ఇద్దరు ఆడ కూర్చున్నారు రౌండ్గా. నన్ను ఆడ కూర్చోబెట్టారు. నువ్వే రోజైనా మాకు పొలానికి డబ్బులు ఏమైనా ఇచ్చావా పెట్టుబడికి అన్నారు. ఇవ్వలేదు. ఓకే, ఏ రోజైనా కోత కోసిన వాళ్ళకి డబ్బులు ఇచ్చావా? ఇవ్వలా. నాటేసిన వాళ్ళకి ఇచ్చావా? ఇవ్వలా. మరి నువ్వేం చేయనప్పుడు నీకెందుకు ఇవ్వాలి బియ్యం? మేము నీ పెళ్లి చేసి అవగాడికి పంపించాం కదా, నీ బతుకు నువ్వు బతకాలి కదా, నీ సంఘం పోషించట్లేదా నిన్ను? మమ్మల్ని ఎందుకు వచ్చి అడుగుతున్నావు అని అన్నారు వాళ్ళు. నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. సరే, ఓకే, మంచిదే, దేవుడు మిమ్మల్ని అలా ప్రేరేపించాడేమో, నాకు అసలు కర్తవ్యం అర్థమైంది. బండి స్టార్ట్ చేసా. అయ్యా బియ్యం తీసుకెళ్ళయ్యా, ఏదో అన్నావులే, పట్టించుకోబాక, తీసుకెళ్ళి అంటున్నారు. మళ్ళీ వెనక్కి వచ్చి చెప్పా, ఈ రోజు నుంచి మీ దగ్గర నుంచి గింజ బియ్యం నేను తీసుకెళ్ళను, ఒక్క బియ్యం గింజ కూడా తీసుకుపోను. నా దేవుడు బతికే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నన్ను బ్రతికిస్తాడు. బతికిపోతే తీసేసుకుంటాడు, బతికిస్తాడు. దేవుడే ఇక నా ఆధారం అని బండి స్టార్ట్ చేసుకుని వచ్చేసా. ఇంటికి రాగానే పాస్టమ్మ గారు అడుగుతుంది, మా అమ్మాయి చిన్నపిల్ల, బియ్యం వేయండి పాస్టర్ గారు అంది. వండి పెట్టాలి, చిన్నపిల్ల, నిన్నంత లేదు, నిన్నంత కడుపు మార్చాం, ఈరోజు పెద్దవాళ్ళం మనం ఉంటాం, పసిపిల్లకి ఏమి వండి పెట్టాలి, ఈ బియ్యం ఎవరన్నా తెస్తున్నారా వెనకాల అందే. ఎవరు తేట్లేదమ్మా అన్న. ఈరోజు నుంచి మనకి ఈ దిక్కు నుంచి రాదు సహాయం, ఈ దిక్కు నుంచి రాదు, ఈ దిక్కు నుంచి రాదు, ఈ దిక్కు నుంచి రాదు. మరే దిక్కు నుంచి వచ్చింది అందామా? ఆ దిక్కు నుంచి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇక సరాసరి చర్చిలోకి వెళ్ళిపోయి బలిపీఠం దగ్గర కన్నీరు గార్చి ప్రార్థన చేసుకుంటున్నా. ఇంటి ప్రభా, నేను ఉంటా ఆకలికి, మా పాస్టర్ మెట్టగొట్టు ఉండిద్ది, మా పాప పరిస్థితి ఏంటి? నువ్వు పోషించే దేవుడు కదా, నువ్వు ఉన్నవాడు అనవాడు కదా, సజీవుడు కదా, సర్వశక్తి కలిగిన వాడు కదా అని చెప్పేసి, మా పాప పరిస్థితి ఏంటి ప్రభా అని ఏడ్చి ప్రార్థన చేసుకుంటా ఉంటే ఒక రిక్షా దొక్కుతాడు మన సంఘంలోనే. అక్కడ ఒక ఆయన ఒక బియ్యపు మూట వేసుకుని, వాళ్ళ ఆవిడ పెద్ద తల్లి, వాళ్ళ కొడుకులు ఇద్దరు నల్గొండలు ఉంటారు, ఆ పెద్ద తల్లి తీసుకుని, ఆ పెద్ద ఆయనే తీసుకుని నేను ప్రార్థన చేసుకుని తలుపు నెట్టేసరికి ఆయనకి బియ్యపు కట్ట ఉంది. పాస్టర్ గారు, దేవుడు మీ హీమని పంపించాడని ఆ పెద్ద తల్లి ఆ బియ్యం కట్ట అక్కడేసింది. ప్రార్థన చేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు ఏది నాకు తక్కువ చేయాల. దేవునికి స్తోత్రం. దేవుడే మన ఆధారం. కాబట్టి దావీదు అంటున్నాడు, యెహోవా నా ఆధారం. మనుషుల్ని ఆధారం చేసుకుంటున్నారేమో, మీ బంధువుల్ని, స్నేహితుల్ని, మీకు అవసరాలప్పుడు ఆధారపడతా ఉన్నారేమో, కానీ దేవుడి పైన ఆధారపడదాం, దేవుని కొరకు బ్రతుకుదాం, యేసయ్య రాకడలో మనం ఉందాం. అటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. చిన్న తీర్మానం తీసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నాయన, ఇదిగో తండ్రి, మీ దీన సేవకుడైన అయ్యా, అదిగో నాయన, నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి, కృపను బట్టి, అయ్యా, జీవం కలిగిన దేవుని సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దైవజనులు ఉదయ్ పాస్టర్ గారిని బట్టి, అయ్యా, అదిగో నాయన, వారి కుటుంబాన్ని బట్టి, సంఘస్థులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, అదిగో నాయన, యూత్ బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు తండ్రి, అయ్యా, అదిగో ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా, ఈ సంఘాన్ని మీరు నానాటికి మీరు బలపరచండి. అయ్యా, బలాభివృద్ధిని మీరు కలగచేయండి, ఆత్మీయ అభివృద్ధిని దయచేయండి, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి. మీ కొరకు గొప్ప జనాంగముగా
ఈ రాజ్యములో ఉండేటువంటి బలమైన సంఘముగా మీరు మార్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీ సేవకులు నాయన ఉదయ్ గారిని బహుగా దీవించి ఆశీర్వదించమని, సంఘం అంతటిని బహుగా దీవించి ఆశీర్వదించమని మన ప్రభువును మన రక్షకుడైన నజరేయుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన కృప కలిగిన నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తూ నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్స్ అయ్యారు.